హాయ్ చిల్డ్రన్, ప్రీవియస్ వీడియోలో మీరు డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి డీటెయిల్డ్గా మీరు నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో మనం ప్లేయింగ్ కార్డ్స్ మీద మనకి సమ్స్ ఇచ్చాడు అనుకోండి, అది ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఓకే చిల్డ్రన్, సో మీరు ఒకసారి ఈ కార్డ్స్ని ఇంకోసారి గుర్తుకు తెచ్చుకోండి. మనకి ప్లేయింగ్ కార్డ్స్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఓవరాల్గా మనకి 52 కార్డ్స్ ఉంటాయి. ఓకే చిల్డ్రన్, సో ఈ 52 కార్డ్స్ని మనకి 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాము. ఫస్ట్ది ఏంటి? డైమండ్. ఓకే, ఈ డైమండ్లో ఒక్కొక్క పార్ట్లో కూడా మనకి 13 కార్డ్స్ ఉంటాయి. ప్లేయింగ్ కార్డ్స్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్లోని ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఇది డైమండ్. ఓకే, ఈ డైమండ్లోని మనకి చూడండి ఆస్ ఏ అని ఉంటుంది. ఇది ఆస్. మనం కార్డ్స్లో 1 కింద ట్రీట్ చేస్తాము. ఓకే, 1 2 3 ఇలా 10 కార్డ్స్. తర్వాత చూడండి, ఇక్కడ మనకి 3 బొమ్మలు కనిపిస్తాయి. వీటిని ఏమని చెప్పుకున్నాం మనం? ఫేస్ కార్డ్స్ అంటాం. చూసారా, ప్రతి యూనిట్లోని కూడా 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయన్నమాట. ఓకే చిల్డ్రన్, ఇవి 10 కార్డ్స్, ఇవి 3 కార్డ్స్, మొత్తం 13. ఓకే, ఇవి డైమండ్. ఇవి రెడ్ హార్ట్లో కూడా సేమ్ 1, దీన్ని మనం ఆస్ అంటాము. 1 2 3 4 5 6 అలా 10 కార్డ్స్ ఉంటాయి. తర్వాత ఇందులో కూడా జే క్యూ కే. జే అంటే జాకీ, క్వీన్, కింగ్. ఈ వీటిని మనం ఫేస్ కార్డ్స్ అని చెప్పుకుంటాం. ఇందులో కూడా 3 ఉంటాయి. నెక్స్ట్ ఇది స్పేడ్ కూడా సేమ్. ఓకే, 10 కార్డ్స్ ప్లస్ 3 ఫేస్ కార్డ్స్, జే క్యూ కే. నెక్స్ట్ క్లబ్స్. వీటిని ఏమంటాం? క్లబ్స్ అంటాం. ఇందులో కూడా 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ప్లేయింగ్ కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి అనమాట. 4 3s 12 కార్డ్స్. ఫేస్ కార్డ్స్ అనగానే మీరు 12 కార్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఒక్కొక్క మనకి 2 డైమండ్ రెడ్ హార్ట్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ స్పేడు, క్లబ్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే సమ్స్ ఏ విధంగా ఇచ్చినా కూడా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇది చూడండి జాకీ, క్వీన్, కింగ్. ఓకే, క్వీన్ మీద సమ్స్ ఇచ్చిన, జాకీ మీద సమ్స్ ఇచ్చిన, కింగ్ మీద సమ్స్ ఇచ్చినా కూడా మీరు అవి ఏ కలర్లో ఏవి ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సమ్స్ చూద్దాం ఏ విధంగా వస్తాయో. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సమ్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇందులో సమ్ చూడండి. 1 card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి రెడీ చేసుకోండి. రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా అందులోని ఎన్ని సబ్సమ్స్ ఉన్నా మొత్తం అన్నీ కూడా చేయగలం అనమాట. ఓకే చిల్డ్రన్, మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కదా. సో 52 కార్డ్స్లో మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 52 ఉంటాయి. సో 52 ఇది రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏది ఇచ్చినా కూడా చేయగలుగుతాము. ఫస్ట్ వన్, ఏ కింగ్ ఆఫ్ ఏ రెడ్ కలర్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ to getting a king. మన షఫుల్ చేసిన కార్డ్స్ నుంచి మనం ఏదైనా ఒక కార్డ్ని తీసేటప్పుడు మనకి రెడ్ కలర్ కింగ్స్ ఎన్ని ఉంటాయి చూద్దామా? చూడండి, డైమండ్ రెడ్ కలర్, నెక్స్ట్ రెడ్ హార్ట్ రెడ్ కలర్. ఓకే, నెక్స్ట్ 2 కూడా
స్పేడు క్లబ్స్ అనేవి మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. వాడు రెడ్ కలర్ అన్నాడు. సో రెడ్ కలర్ అన్నప్పుడు దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 2A వస్తాయి కదా. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ఏ కింగ్ ఎన్ని అవుతాయి? 2 అవుతుంది. ఓకే, ఆ 2ని రాస్తామన్నమాట. ఈక్వల్ టు 2. సో ప్రాబబిలిటీ P ఆఫ్ K ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 2. టోటల్ ఎన్ని? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి? 52. సో 2 1 జార్ 2 2 జార్ 2 6 జార్ 1/26 అవుతుంది అనమాట మనకి ప్రాబబిలిటీ. ఇప్పుడు ఇందులోనే సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చూడండి, ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ అవ్వడానికి మనకి ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ఏ ఫేస్ కార్డ్స్. మనకి ఫేస్ కార్డ్స్ అంటే చెప్పుకున్నాం కదా, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. అది ఒకసారి చూద్దామా? కార్డ్స్ చూడండి. 3 డైమండ్లో 3 ఫేస్ కార్డ్స్, రెడ్ హార్ట్లో 3 ఫేస్ కార్డ్స్, స్పేడ్లో 3 ఫేస్ కార్డ్స్, చూడండి క్లబ్స్లో 3 ఫేస్ కార్డ్స్. ఓకే, మనకి ఎన్ని ఉన్నాయి? 12 ఉంటాయి. ఓకే, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. సో మనకి ప్రాబబిలిటీ ఏమవుతుంది? వెంటనే కూడా చెప్పేయగలగాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ఏ ఫేస్ కార్డ్స్ ఈక్వల్ టు 12. సో ప్రాబబిలిటీ P ఆఫ్ F, ఫేస్ కార్డ్స్ కాబట్టి P ఆఫ్ F అని రాయొచ్చు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 12. టోటల్ ఎన్ని? 52. ఓకే, 4 3 జార్ 4 13 జార్ ఈక్వల్ టు 3/13. ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 3/13 అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి. రెడ్ ఫేస్ కార్డ్ అవ్వడానికి మనకి ప్రాబబిలిటీ అడిగాడు. సో ఇక్కడ మనకి చూడండి, ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్. మనకి రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చెప్పగలరా? ఓకే, 6 ఉంటాయి కదా. సో ఒకసారి చూద్దామా అందులోని. రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి చూడండి. డైమండ్, రెడ్ హార్ట్, ఇవే కదా, 6 కదా. మిగిలినవేమో మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి. స్పేడు, క్లబ్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. ఫేస్ కార్డ్స్ అని అంటే మొత్తం 12 వస్తాయి. కలర్ మెన్షన్ చేసినప్పుడు మనకి ఏవేవి రెడ్ కలర్లో ఉంటాయో, ఏవి బ్లాక్ కలర్లో ఉంటాయో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే చిల్డ్రన్, సో ఈ మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్ని 6 అనమాట. 6 వేస్తాము. సో ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని మనకి? 6 బై టోటల్ ఎన్ని? 52. ఓకే చిల్డ్రన్, ఇది సింప్లిఫై చేసేయండి. 2 3 జార్ 2 26 జార్ ఈక్వల్ టు 3/26. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ద జాక్ ఆఫ్ హార్ట్ అంటే హార్ట్ సింబల్లో ఉన్న జాక్. మనం కార్డ్స్ని ఒకటి తీసేటప్పుడు అది జాక్కి రావడానికి ప్రాబబిలిటీని అడుగుతున్నాడు. ఓకే, అది హార్ట్ సింబల్ అయి ఉండడానికి, హార్ట్ సింబల్ గల జాక్కి రావడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఏ జాక్ ఆఫ్ హార్ట్ ఎన్ని ఉంటాయి? హార్ట్ సింబల్లో మనకి జాకీ అనేది ఒకటే ఉంటుంది. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది 1 అవుతుంది.
ఓకే చిల్డ్రన్. ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ ఎన్ని? 1. టోటల్ పాసిబుల్ ఎన్ని? 52. 1/52 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ఏ స్పేడ్ అంటే మనం బాగా కలపడిన కార్డ్స్లో నుంచి ఒక కార్డు తీసేటప్పుడు అది స్పేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ఏ స్పేడ్ కార్డ్. అసలు మనకి స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఏ సింబల్ అయినా కూడా మనకి 13 కార్డ్స్ ఉంటాయి. స్పేడ్ అయినా 13 ఉంటాయి, హార్ట్ సింబల్ అయినా 13, లేకపోతే డైమండ్ అయినా 13, క్లబ్స్ అయినా 13. ఓకే, మనం పర్టికులర్గా జాక్, క్వీన్, కే అడిగినప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఒక కలర్ పర్టికులర్గా ఒక కలర్ అడిగినప్పుడు, ఒక షేప్ అడిగినప్పుడు అది 13 అని రాసేయచ్చు అనమాట. ఓకే చిల్డ్రన్. సో స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13. సో పి ఆఫ్ ఎస్ కానీ పి ఆఫ్ ఈ కానీ మీ ఇష్టం. స్పేడ్ అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఎస్ అని రాశాను, లేకపోతే పి ఆఫ్ ఈ అని కూడా. అక్కడ ఈవెంట్ అనేది పి ఆఫ్ స్పేడ్ కావాలి. సో పి ఆఫ్ ఈ అని రాస్తే సరిపోతుంది. ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 13. టోటల్ ఎన్ని? 52. దీన్ని సింప్లిఫై చేస్తే 13 1 13 4 ఈక్వల్ టు 1/4 అవుతుంది. ప్రాబబిలిటీ ఏమో 1/4. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. సో మనం ఒక కార్డు తీసేటప్పుడు అది డైమండ్ క్వీన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఏ డైమండ్ క్వీన్. ఎన్ని ఉంటాయి? క్వీన్ ఒకటే కదా ఉంటుంది. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతుంది? 1 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఆ ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ. ఫేవరబుల్ మనకి ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని మనకి? 1. టోటల్ ఎన్ని? 52. మన టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి స్టార్టింగ్లో రెడీ చేసుకుంటే మనకి సమ్లోని ఎన్ని పార్ట్స్ ఇచ్చినా, ఎన్ని సమ్స్ ఇచ్చినా ప్రతిదానికి కూడా అదే వస్తుంది. ఏవైనా చేంజ్ అయితే ఒక కార్డు తీసి పక్కన పెట్టేశాడు అన్న సిచ్యువేషన్లో వస్తేనే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మారుతాయి. అవేవి కాకుండా దానికి సంబంధించిన సేమ్ అలాగే ఇచ్చేసాడు అనుకోండి, మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి మారవన్నమాట. కార్డ్స్ అన్ని అలాగే ఉన్నాయి, పక్కన ఏమి పెట్టలేదు. అన్ని 52 కార్డ్స్లోనే బాగా షఫిల్ చేసి ఒక్కొక్క కార్డు తీసినప్పుడు అడిగినప్పుడు మనకి 52 వస్తుంది. సో పక్కన పెట్టినప్పుడు అయితేనే అది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఫస్ట్ రెడీ చేసుకోండి. తర్వాత ఎన్ని సమ్స్ ఇచ్చినా కూడా అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. 5 కార్డ్స్, ద 10, జాక్, క్వీన్, కింగ్ అండ్ ఆస్ ఆఫ్ డైమండ్స్ are well shuffled with their face downwards. One card is then picked up at random. ఓకే, ఇక్కడ మనకి అన్ని కార్డ్స్ తీసుకోలేదు, ఓన్లీ 5 కార్డ్స్ తీసుకున్నాడు. ఏవేవి తీసుకున్నాడు? 10, జాక్, క్వీన్, కింగ్ అండ్ ఆస్. ఓకే, ఈ 5 కార్డ్సే తీసుకొని వీటిని బాగా షఫిల్ చేశాడు. షఫిల్ చేసేసి అందులోని ఒక కార్డు తీసేటప్పుడు మనకి క్వశ్చన్లో ఏది అడిగితే అది మనం రాయాలన్నమాట. ఓకే చిల్డ్రన్, అయితే ఇప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? మనం 5 కార్డ్స్దే చేస్తున్నాం కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 5. ఓకే, అది నోట్ చేస్తాం. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 5 కార్డ్సే తీసుకున్నాం కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది మనకి 5 అవుతుంది. ఇందులోని మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. మనం టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఏది ఇస్తే దాని ప్రకారంగా మనం ప్రాబబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ సమ్ చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ ద క్వీన్?
అది క్వీన్ అవ్వడానికి మనకి ప్రాబిలిటీ ఎంత అని అంటున్నాడు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఏ క్వీన్ ఎన్ని ఉన్నాయి అందులోని 1 కదా. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి, 1 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ మనకి ఫార్ములా ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని 1, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, పాసిబుల్ అవుట్కమ్స్ 5. సో ప్రాబిలిటీ ఈజ్ 1/5. దట్ మీన్స్ 0.2 అనమాట. ఓకే చిల్డ్రన్, మనకి ఎప్పుడు ప్రాబిలిటీ ఎప్పుడు కూడా మనకి 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాము. అందులోనే సెకండ్ సమ్ చూడండి. If the queen is drawn and put aside, what is the probability that the second card picked up is an ass? B క్వశ్చన్ ఏంటి, ఏ క్వీన్. ఫస్ట్ ఆస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అన్నాడు. క్వీన్ అనేది పక్కన పెట్టేశాడంట. మనకి 5 కార్డ్స్ తీసుకున్నాను అన్నాడు, అందులోని ఈ క్వీన్ అనేదాన్ని పక్కన పెట్టేశాడు. పెట్టేస్తే మనకి ఇప్పుడు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 కార్డ్స్ ఉన్నాయి కదా. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత వస్తుంది, 4 కదా. దాన్ని బట్టి మనం ఏ క్వశ్చన్ అడిగితే దాన్ని బట్టి మనం చేస్తాం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తే 4 వస్తుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఇఫ్ ద క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ aside, ద రిమైనింగ్ కార్డ్స్ ఈక్వల్ టు 5 - 1 = 4. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, క్వీన్ అనేదాన్ని పక్కన పెట్టిస్తే మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఇంకా 4 ఉంటాయి. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 4. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, టు గెట్టింగ్ ఆస్ రావడానికి మనకి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఎన్ ఆస్ ఈక్వల్ టు, మనకు ఆస్లు ఎన్ని ఉంటాయి, 1 కదా. సో 1 అని రాయండి. ప్రాబిలిటీ ఫార్ములా రాస్తారు, P(A) ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఎన్ ఆస్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని 1, టోటల్ ఎన్ని 4. 1/4 ఈజ్ ద ప్రాబిలిటీ. నెక్స్ట్ బి క్వశ్చన్ ఏంటి చూడండి. ఏ క్వీన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. అసలు అందులో క్వీన్ ఉందా, క్వీన్ అనేది పక్కన పెట్టాడు కదా. సో మనం ఉన్న 4 కార్డ్స్ లో నుంచి ఒక కార్డ్స్ తీస్తే ఆ క్వీన్ వస్తుందా, రాదు కదా. అది ఏ ప్రాబిలిటీ, ఏ ఈవెంట్ అవుతుంది, ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబిలిటీ ఎంత మనకి 0. ఓకే చిల్డ్రన్, అది ఇప్పుడు మెన్షన్ చేస్తాము. చూడండి ఇది ఎలా సమ్ చేస్తాము. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఏ క్వీన్ ఈక్వల్ టు 0, క్వీన్ లేదు కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని 0, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని 4. 0/4 ఈక్వల్ టు 0. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాము. చూడండి. రహీమ్ టేక్స్ అవుట్ ఆల్ ది హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ ఎన్ ఆస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్? రహీమ్ ఏం చేశాడు, కార్డ్స్లో నుంచి హార్ట్ సింబల్ ఉన్న కార్డ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేశాడంట. సో అప్పుడు ఏమైతే అడుగుతున్నాడో మొత్తం అప్పుడు ఎన్ని కార్డ్స్ మిగులుతాయి మనకి చూడండి. ఈ కార్డ్స్లో నుంచి హార్ట్ సింబల్ ఉన్న కార్డ్స్ మనకి ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి.
ఈ 13 కార్డ్స్ కూడా తీసేసాడంట. తీసేస్తే అక్కడి నుంచి మనకి ప్రాబిలిటీ అనేది ఏదైతే అడుగుతున్నాడో దాని నుంచి మనం చేస్తాం అనమాట. ఇప్పుడు రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 39 ఉంటాయి. ఓకే, అప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 39 అవుతుంది. ఓకే, ఇప్పుడు సమ్ ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్ చూడండి. రహీం టేక్స్ అవుట్ ఆల్ ది హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. The remaining cards equal to 52 minus 13 equal to how much? 39. So total possible outcomes మనకి ఎంత అవుతుంది? 39 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ సమ్ ఇస్తే దానికి ప్రాబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, అందులోని ఫస్ట్ సమ్ చూడండి. పికింగ్ అవుట్ ఎన్ ఆస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్. ఓకే, మనం ఆ 39 కార్డ్స్లోంచి ఒక కార్డు తీసేటప్పుడు ఆస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత వస్తాయి చెప్పండి? ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ ఎన్ ఆస్ మనకి ఎన్ని? 39 కదా. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 39. ఓకే, అందులో నుంచి మనకి ఆశలు ఎన్ని ఉంటాయి? 3 కదా. ఆశలు మనకి 4 ఉంటాయి. అందులోని హార్ట్ సింబల్ అవన్నీ పక్కా తీస్తాడు కాబట్టి ఒక ఆశ అక్కడికి వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ ఆశలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్ని 3 అవుతుంది. అంటే P ఆఫ్ A ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 3, టోటల్ ఎన్ని? 39. ఓకే, 3 1 3 13 1/13 అనేది మనకి ప్రాబిలిటీ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఇందులోని సెకండ్ సమ్ చూడండి. సెకండ్ వన్ చూడండి. పికింగ్ అవుట్ ఏ డైమండ్స్. మనం అందులోంచి కార్డు తీసేటప్పుడు డైమండ్ కార్డు అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అన్నాడు. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఏ డైమండ్ కార్డ్స్. ఓకే, మనకి డైమండ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. దానికి ప్రాబిలిటీ P ఆఫ్ E ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 13. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? 39. 13 1 13 3. ప్రాబిలిటీ ఈస్ 1/3. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి. పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్. హార్ట్ సింబల్ కాకుండా ఉన్న కార్డు అవడానికి ప్రాబిలిటీ ఎంత? సో దీనికి సొల్యూషన్ చూడండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఏ కార్డ్ దట్ వన్ ఈజ్ నాట్ ఏ హార్ట్. అసలు అందులోని హార్ట్ సింబల్ ఉన్న కార్డ్స్ ఉన్నాయేంటి? లేవు కదా. అక్కడ ఉన్నవన్నీ కూడా హార్ట్ సింబల్ ఉన్నవి తప్ప రిమైనింగ్ కార్డ్స్ అన్ని ఉన్నాయి. సో అక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 39 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, అది మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. దేర్ఫోర్ P ఆఫ్ E ఈక్వల్ టు అంటే ప్రాబిలిటీ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 39. టోటల్ ఎన్ని? 39. ఓకే చిల్డ్రన్, ఈక్వల్ టు 1. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ చూడండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ చూడండి. పికింగ్ అవుట్ ఎన్ ఆస్ ఆఫ్ హార్ట్. ఆసు హార్ట్ సింబల్ ఉన్న ఆస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో మనకు అసలు హార్ట్ సింబల్ ఉన్న కార్డ్సే లేవు. సో ప్రాబిలిటీ ఎంత అవుతుంది మనకి? 0 అవుతుంది. ఓకే, మనం అది ప్రాపర్గా చేస్తే ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెట్టింగ్ ఎన్ ఆస్ ఆఫ్ హార్ట్ ఈక్వల్ టు 0. హార్ట్ సింబల్ ఉన్న కార్డ్సే లేవు కదా. సో 0.
ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 0. 0/39 ఈక్వల్ టు 0. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు మ్యాక్సిమం అన్ని సమ్స్ కూడా ఈ ప్లేయింగ్ కార్డ్స్ మీద వచ్చిన సమ్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకా ఏవైనా రిమైనింగ్ మిగిలిపోతే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ సమ్స్, 4 మార్క్స్ కంపల్సరీగా వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్లో ఉన్న సమ్సే. ఓకే చిల్డ్రన్, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.